థు, పాకిస్తానీ రక్తంలోనే ఉందనుకుంటా దొంగ దెబ్బ తీయడం. మీరే కాల్ చేసి అడుక్కుంటారు, అయ్యా మమ్మల్ని విడిచిపెట్టండి, కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుందాం అని చెప్పి కాల్ చేసి అడుక్కుంటారు. ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి. ప్రతి ఒక్క ఇండియన్ ఈరోజు ఫ్రస్ట్రేట్ అయ్యే ఉంటాడు. ఇంకెన్నిసార్లు మనము వాళ్ళని వదిలేయాలి చెప్పు. నిజంగా ఛాన్స్ దొరికితే మొత్తం పీఓకే మన ఆధీనంలోకి తీసుకుంటే పని అయిపోతుంది కదా. అసలు ఏం జరుగుతుంది, ఐఎంఎఫ్ ఏమో వాళ్ళకి అన్ని కోట్ల డబ్బులు లోన్ కింద ఇస్తుంది, అంటే ఇండైరెక్ట్గా టెర్రరిజానికి ఫండింగ్ ఇస్తుంది. తర్వాత పెద్ద మధ్యవర్తిలాగా వచ్చి ట్రంప్, నేను మీ 2 దేశాలకి కామన్ సెన్స్ ఉంది కాబట్టి మీరు ఆపేస్తున్నందుకు గ్రేట్ అన్నట్టు ఏవో సొల్లు ట్వీట్లు పెడతాడు. ఒప్పందం జరిగిన 2-3 గంటలకే మళ్ళీ ఇట్లా వెన్నుపోటు పొడుస్తారు. లాస్ట్ 2 డేస్ నుంచి ఏమవుతుందా అని చెప్పి చక్కగా నిద్ర కూడా పోవట్లేదు. ఈరోజైనా మంచి ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటే సడన్గా ఓపెన్ చేస్తే ఈ న్యూస్. మన దగ్గర ఉన్న వీక్ పాయింట్ ఏంటో తెలుసా? సర్లే వాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారని జాలితోటి వదిలేస్తే దాన్ని వాళ్ళు ఇట్లా వెన్నుపోటు పొడుస్తున్నారు.